ఫ్రెండ్స్ మనం ఈరోజు M1లో ఉన్న సొల్యూషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మరియు వాటి యొక్క అప్లికేషన్స్లో నేర్చుకుంటున్నాం ఒక ప్రాబ్లం ప్రకారం. సో ఆ ప్రాబ్లం ఏంటంటే మనకి ఏమి ఇచ్చాడు, dy/dx + y/x = x³ - 3 అని ఇచ్చాడు. ఫస్ట్ ఈ dy/dxని ఇలా రాసుకుని y/xని 1/x × y = x³ - 3 అని రాసుకున్నాం. ఎందుకు అలా రాసుకున్నాం అంటే dy/dx + p of x × y = q of x అలా రావాలి కాబట్టి. సో దీనిలో ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటంటే e∫p of x dx. అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చు, e∫p of x ప్లేస్లో ఎంత ఉంది, 1/x ఉంది కాబట్టి 1/x dx అని రాసా. అప్పుడు e∫1/x ఇంటిగ్రేషన్ చేస్తే ఎంత వస్తుంది, log x వస్తుంది. సో e∫log x to base e అంటే మళ్ళీ మనకి ఎంత వస్తుంది, xే వస్తుంది. నెక్స్ట్ నౌ ద సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 1. యాక్చువల్గా మనకు ఒక సొల్యూషన్ ఉంటుంది ఏంటంటే y × ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ = q of x × ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ dx + c. ఇది దీని ఫార్ములా. y × ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది, నాకు x వచ్చింది, = q of x ఎంత వచ్చింది, x³ - 3 ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎంత x dx + c. నెక్స్ట్ సో y × x అన్న x × y అన్న ఒకటే, x³ × x అంటే x⁴ -3 × x అంటే -3x dx + c. ఇప్పుడు ప్రతిదానికి దీనికి ఇంటిగ్రేషన్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, x⁴n అంటే ఎంత, xn+1/n+1 కదా. x⁴ అంటే ఏంటి, x⁴ +1/4 + 1 అంటే దాని అర్థం ఏంటి, x⁴ 5. సో కాబట్టి x⁴ 4 + 1 అంటే ఇక్కడ కూడా 5 వస్తుంది. -3 × xకి ఇంటిగ్రేషన్ ఏంటి, మళ్ళీ x⁴ 1 + 1/1 + 1 అంటే x² 2 + c. సో ఫైనల్గా మనకి ఈక్వేషన్ వచ్చింది ఏంటంటే ఇదే. సో ఇదే మనకి జనరల్ ఈక్వేషన్ అనమాట. ఓకే.